ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పార్వతి గారు. ఝాన్సీ గారు. ఓకే, నమస్తే అండి. పీపీటీ సప్లై వద్దామా, కొంచెంసేపు అయిన తర్వాత పంపిద్దాం. పీపీటీ సప్లై షేర్ చేయొద్దు. కిరణ్ కుమార్ గారు, పీపీటీ అప్పుడే వద్దు ప్లీజ్. అంటే ఊరికే ఒక స్క్రీన్ పెట్టారండి మీ పేరుతోటి, ఏం పీపీటీ షేర్ చేయట్లేదు. ఓకే ఓకే. మాతృదేవో భవ పితృ మేడం మ్యూట్ లోకి వెళ్ళారు. ఓకే ఓకే ఓకే. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ద ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్. టుడే అవర్ టాపిక్ ఈస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబాన్ని మనం గమనించినట్లయితే కనుక కుటుంబంలో ఇద్దరు కనీసం వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా హస్బెండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో పాప కానీ బాబు కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు జాబ్ చేస్తే కానీ ఆ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయలేకపోతున్నాం. సో వర్క్ యొక్క స్ట్రెస్ చాలా ఉంటుంది కుటుంబం మీద. అయితే మనం ఈ సమాజంలో తల్లి, తండ్రి, గురువు, అట్లాగే అతిథి అంటే సమాజం, వీరి యొక్క పాత్ర ప్రతి వ్యక్తి మీద కూడా ఉంటుంది. కొంతమంది వలన మనం జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలుసుకోగలిగితే కొంతమంది వలన ఎలా జీవితాన్ని సాగించకూడదో తెలుసుకుంటాం. అంటే కొంతమంది వలన జీవితాన్ని తెలుసుకుంటాము, కొంతమంది వలన ఇబ్బందులను ఎదుర్కొని కొన్ని రకాలైనటువంటి గుణపాఠాలని నేర్చుకుంటాం. అట్లాగే ఈ మనం గమనించినట్లయితే కనుక లైఫ్ అనేది చిన్నదా పెద్దదా అనేది ఎవ్వరూ చెప్పలేం. అదే విధంగా లైఫ్ ఎంతకాలం అనేది కూడా ఎవరూ చెప్పలేం. కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నానండి, జీవితము అనేది చాలా చాలా అద్భుతమైనది, చాలా అద్భుతమైనది. అవునా కదా? ఒక్క స్టార్ట్ చేసిందమ్మా, జీవితం అనేది అద్భుతమైనదా కాదా? చాలా అద్భుతమైనది. ఎందుకని అంటే సమాజంలో ఎవరికీ లేనటువంటి ఆలోచన శక్తి, జ్ఞానము మనకి మాత్రమే ఉంది, మనుషులకు మాత్రమే ఉంది. సో జీవితం అనేది చాలా చాలా అద్భుతమైనది. అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం చక్కగా హ్యాపీగా మనం దాన్ని రీచ్ చేయగలిగితే కనుక అంతకంట మంచి వ్యక్తులు ఎవరు ఉండరు. అయితే ఈ వర్క్ కి లైఫ్ కి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. మనం లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటే వర్క్ చేయగలగాలి, వర్క్ చేసి ఎర్న్ చేయగలగాలి. ఎప్పుడైతే వర్క్ చేసి ఎర్న్ చేస్తామో లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. లైఫ్ లో హ్యాపీగా ఉండగలిగితే వర్క్ లో హ్యాపీగా ఉండగలుగుతాం. సో దెర్ ఈస్ ఇంటర్లింక్ బిట్వీన్ ద వర్క్ అండ్ లైఫ్. అయితే కొంతమంది వ్యక్తులు మనం సమాజంలో గమనించినప్పుడు నేను ఈ వర్క్ చేసేటువంటి సమయానికి వర్క్ ఇస్తున్నాను, అట్లాగే ఫ్యామిలీ లైఫ్ లో కుటుంబంతో కొంత సమయాన్ని కేటాయిస్తున్నాను, ఆకలి వేస్తే భోజనం చేస్తున్నాను, బయటికి వెళ్ళాలనిపిస్తే వెళ్తున్నాను, నిద్ర వస్తే నిద్రపోతున్నాను, ఇవన్నీ కామనే కదా. దీనిలో బ్యాలెన్స్ అనేది ఏముంటుంది అనేటువంటి వ్యక్తులను కూడా నేను చూశాను, ఉంటుంది. అయితే మనం అలాంటి వ్యక్తుల్ని ఎలాంటి వాళ్ళలో చూస్తాము అంటే జీవితాన్ని చాలా చాలా ఈజీగా తీసుకునేటువంటి వాళ్ళైనా అయి ఉండాలి, లేదా రిస్క్ ఫేస్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళైనా అయి ఉండాలి, లేదా సాధారణ జీవితాన్ని మాత్రమే గడపటానికి సిద్ధపడినటువంటి వాళ్ళైనా అయి ఉండాలి. ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే మనం రిస్క్ ని ఫేస్ చేస్తామో, ఒక స్పెషల్ పిక్యులర్ పర్సన్ గా మనం లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటామో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ లో కొన్ని గోల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే గోల్స్ ఉంటాయో మనం లైఫ్ లో సక్సెస్ ని పొందగలుగుతాం. ఏమీ లేకుండా సాధారణంగా వర్క్ కి టైం ఇస్తాము, అట్లాగే బయటికి వెళ్ళడానికి టైం ఉంటుంది, పడుకోవడానికి టైం ఉంటుంది, నిద్రపోవడానికి టైం ఉంటుంది, అట్లా భోజనం చేయడానికి టైం ఉంటుంది, అలాగే ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేయడానికి టైం ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ అట్లా కాకుండా మనం
క్రియేటివ్ థింకింగ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే క్రియేటివ్ థింకింగ్ ఉంటుందో మనం సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతాం, లైఫ్లో సక్సెస్ని పొందగలుగుతాం. ఏ వ్యక్తి అయినా కూడా సక్సెస్ పొందాలి అనే కోరుకుంటాం. ఒకటి కాదు, రెండు కాదు, లైఫ్లో స్టార్టింగ్ నుంచి కూడా చివరి వరకు సక్సెస్ని పొందాలి అనే కోరుకుంటాం. అట్లా పొందాలి అనుకున్నప్పుడు మనం ఏదో ఒక గోల్ని ఏర్పరచుకోవాలి. అంటే నేను సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నాను, సినిమాకి వెళ్తాం, అది గోల్ కాదు. సినిమాకి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, అది గోల్ కాదు. మనం నిర్మించుకునేటువంటి గోల్స్ మనకి కానివ్వండి, మన యొక్క ఫ్యామిలీకి కానివ్వండి, సమాజానికి కానివ్వండి ఉపయోగపడేదే అయి ఉండాలి. అంతేగాని పర్సనల్గా ఎంజాయ్ చేసేటువంటిది మాత్రం గోల్ కాదు. ఎప్పుడైతే మనం గోల్స్ ఏర్పరచుకుంటామో గోల్స్ తగినట్లుగా కష్టపడి పని చేసి సక్సెస్ అయినట్లయితే కనుక మనం మంచి వ్యక్తులుగా మనం సమాజంలో గుర్తింపుని పొందుతాం. మనకి కానివ్వండి, మన వ్యక్తిత్వానికి కానివ్వండి ఒక సుస్థిర స్థానం ఏర్పడుతుంది. అలా చెయ్యాలి అంటే మన లైఫ్లో చేసేటువంటి వర్క్ని, లైఫ్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అవును, ఎందుకు బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా టైం అందరూ కేటాయిస్తాం, ఫ్యామిలీకి ఇస్తారు, వర్క్కి ఇస్తారు, వేరేటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్లు కూడా ఇస్తాం. కానీ ఆ వర్క్ అనేది, ఫ్యామిలీ అనేది ఎంత టైం ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. అది క్వాలిటీ టైం అయి ఉండాలి, వాల్యుబుల్ టైం అయి ఉండాలి. ఏదో టైం ఇచ్చాము అని కాకుండా ఈ ఫ్యామిలీలో కానివ్వండి, వర్క్లో కానివ్వండి, రెండింటికి ఇచ్చేటువంటి సమయాన్ని మనం వాల్యుబుల్గా మనం ఇవ్వగలగాలి. మీకు ఈ వాల్యుబుల్ టైం అనేది ఎట్లా అనేది తెలుస్తుంది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబం ఉంది, దాంట్లో వైఫ్, హస్బెండ్, ఒక పాప, బాబు. ఆ ఇంటి యజమాని వెరీ వెరీ బిజీ, చాలా అతను పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి. మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 11-12కి ఇంటికి రావడం జరుగుతుంది. పాప అయితే కనుక ఆ మదర్ ద్వారా తనకు కావాల్సినటువంటి అవసరాలు, ఆ మనీ కానివ్వండి, వేరే వేరే అవసరాలు కానీ అన్ని రీచ్ అవుతుంది. కానీ బాబు కొంచెం ఫాదర్ విషయంలో డిజపాయింట్ అయ్యి చాలా సార్లు అతనికి ఎదురు తిరగటం జరిగింది. ఆ సందర్భంలో ఫాదర్ హర్ట్ అయ్యి, నేను చాలా కష్టపడుతున్నాను, నీకు ఎంతో చేస్తున్నాను, నీకోసం ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో మనీ సంపాదిస్తున్నాను, ఇంత ఇచ్చి కూడా నేను ఎందుకు ఇట్లా బాధపడాలి అని అతనికి ఒక రోజు నిద్ర పట్టదు. నేను చేసిన తప్పేంటి, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావాలి, బాబు ఎందుకు ఇలా రాంగ్ వేలో వెళ్ళాలి అనేది ఒక బాధ అయిపోయింది అతనికి. ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే, ఒకసారి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబుని తీసుకుని వెళ్ళని చెప్పడం జరిగింది. ఆ బాబుని తీసుకుని కౌన్సిలింగ్కి వెళ్ళాడు ఆయన. అక్కడ ఆ డాక్టర్ గారు, మీరు పిల్లలకి ఏమేం చేస్తున్నారు అని అడిగితే, వాళ్ళు ఏది అడిగితే ఇస్తున్నాను సార్, ఎంత మనీ అడిగితే అంత ఇస్తున్నాను సార్, అయితే మీరు ఏం చేస్తారో అని అడిగాడు. మార్నింగ్ నేను 5 కానీ 6 కానీ బయటకు వెళ్తాను, ఈవినింగ్ నేను వచ్చేసరికి 11-12 అయిపోతుంది అని చెప్పాడు. అంటే మీరు పిల్లలతో కానీ ఫ్యామిలీ వైఫ్తో కానీ మీరు టైము ఇవ్వట్లేదు అనమాట అంటే, ఎట్లా కుదురుతుంది సార్, నాకు చాలా బిజీ టైం అయిపోతుంది, నా బిజినెస్ అలాంటివి అంటే, అట్లా కాదు సార్, నేను మీకు ఒక సలహా ఇస్తాను, మీరు ఫాలో కండి, ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది నాకు చెప్పండి అంటాడు. సరే చెప్పండి, నాకు పిల్లలు ముఖ్యం, వాళ్ళ కోసమే నేను కష్టపడుతున్నాను అని చెప్తాడు ఆ తండ్రి. అయితే ఆయన చెప్పిన సలహా ఏంటంటే, మీరు రోజు టైం ఇవ్వగలిగితే కనీసం రోజు 1 అవర్ ఇవ్వండి, లేదు కనీసం వీకెండ్స్లో అన్న కనీసం 3-4 అవర్స్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. సరే సార్, నేను రోజు ఇవ్వలేను, సో నేను వీకెండ్స్లో కనీసం 3-4 అవర్స్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఓకే, ఆయన చాలా హ్యాపీగా, ఓన్లీ రోజు అంటే నాకు కష్టం అవుతుంది, కనీసం వీకెండ్స్లో ఉన్న 3-4 అవర్స్ ఇస్తానని చెప్పాడు ఆయన. ఇంటికి వచ్చారు, వీకెండ్స్లో చక్కగా ఫ్యామిలీతో, భార్యతో చెప్పి, నేను మీతో 3-4 అవర్స్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అని సినిమాకి తీసుకెళ్తాడు. భార్య, పిల్లలు అందరూ ఒక సినిమాకి వెళ్తారు. ఆ థియేటర్లో ఏం కావాలో అన్ని కొని పెడతారు, వస్తూ దారిలో పిల్లలు ఏం కావాలంటే అని కొని పెడతారు, ఇంటికి వస్తారు. సేమ్ అదే నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ అదే విధంగా జరుగుతుంది. 2 months అయింది, 3 months అయింది, నో చేంజ్. ఆ అబ్బాయిలో ఎలాంటి చేంజ్ లేదు, సేమ్ అదే విధమైనటువంటి కంప్లైంట్. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏంటి సార్, మీరు చెప్పినట్టుగానే ఫాలో అయ్యాను, కానీ ఏం చేంజ్ లేదు, వాడు అట్లానే ఉన్నాడు, నాకు ఎదురు సమాధానం చెప్తున్నాడు, నువ్వు మాకేం చేస్తున్నావు అంటున్నాడు అని చెప్పాడు. అంటే మీరు ఏం చేశారు సార్ అంటే, వీకెండ్స్లో మీరు అన్నట్టుగానే 3-4 అవర్స్ స్పెండ్ చేస్తాను నేను అంటాడు. 3-4 అవర్స్ స్పెండ్ చేస్తారంటే ఏం చేశారు సార్ అంటే,
సినిమాకి తీసుకెళ్ళాను, వాళ్ళతోనే ఉన్నాను కదా, నేను వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టాను కదా అంటాడు. అది కరెక్ట్ కాదు సార్. మీరు సినిమాలో ఉన్నా, ఇంట్లో ఉండి నలుగురు 4 స్మార్ట్ ఫోన్స్ తీసుకుని ఉన్నా ఒకటే. అది కాదు నేను ఇమ్మన్నది, మీరు పిల్లలతో స్పెండ్ చేయమన్నాను. అంతేగాని థియేటర్కి వెళ్ళి నలుగురు 4 చైర్లో కూర్చుని సినిమా చూడటం అనేది కాదు. మీరు నలుగురు కూడా కూర్చుని భోజనం చేస్తూ కానివ్వండి, లేకపోతే వేరే ఎక్కడ ఒక పార్కుకి వెళ్ళి నలుగురు కూర్చుని కానివ్వండి, ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోండి, దాని సొల్యూషన్ చూడండి, వాళ్ళ యొక్క ఒక ఫ్రెండ్లీగా వాళ్ళతో మింగిల్ కండి అని చెప్పాడు ఆయన. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అంటే ఆయన చాలా టైం ఇచ్చాను అనుకుంటున్నాడు, మనీ ఇచ్చాను అనుకుంటున్నాడు, కానీ ఆయన చెయ్యందల్లా ఒకటే, పిల్లలతో కలవట్లేదు, వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైంని ఇవ్వట్లేదు. మనీ అనేది ఇంపార్టెంటే, కానీ అదే లైఫ్ కాదు. సో ఎవరైనా కూడా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సినటువంటి మంచి వాల్యుబుల్ టైంని ఇవ్వండి. అప్పుడే మనకి ఆ అట్మాస్ఫియర్ మనకు వర్క్ చేసేటువంటి ప్లేస్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి ఏ టైం ఇచ్చినా కూడా ఎంత టైం ఇచ్చిన అనేది ముఖ్యం కాదు, ఇచ్చినటువంటి టైం వాల్యుబుల్లా కాదా అనేది ఇంపార్టెంట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ ఎ టర్మ్ యూజ్డ్ ఫర్ ద ఐడియా దట్ యు నీడ్ టైమ్ ఫర్ బోత్ వర్క్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, వెదర్ దోస్ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్. అంటే మనకు పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, ఎంత టైం ఇస్తున్నామో అది వాల్యుబుల్ టైమా కాదా అనేది, అట్లాగే వర్క్ ప్లేస్ లో కూడా ఎంత టైం ఇస్తున్నామో, ఎంత వర్క్ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్. ఓకే అండి, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మెయిన్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైం, వర్క్ ప్లేస్ లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ లో కానివ్వండి, మనం వాల్యుబుల్ టైంని ఇవ్వగలగాలి. అప్పుడే మనం రెండు చోట్ల మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటామో హ్యాపీగా ఉంటాము, హెల్దీగా ఉంటాము. ఎప్పుడైతే హ్యాపీగా హెల్దీగా ఉంటామో ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటాం. మనం వర్క్ చేసేటువంటి ప్లేస్లో కానివ్వండి, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కానివ్వండి, మనం మంచి అట్మాస్ఫియర్ని, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటాం. హ్యాపీగా ఉండి హెల్దీగా ఉండి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటే కనుక స్ట్రెస్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్లో అందరం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య స్ట్రెస్. ఇదంతటికీ కారణం మనం చేసుకునేది చాలా వరకు. అంటే మనం మంచిగా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి, స్ట్రెస్ నుంచి రెడ్యూస్ చెందాలి. ఇవన్నీ కూడా మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సక్రమంగా చేసుకోగలిగితే మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే అండి, ఈ బ్యాలెన్స్ చేసుకుంటాం. అయితే ఇది చాలా కష్టము కాదు, అలా అని ఈజీ మాత్రం కాదు. ఎందుకని అంటే, ఒక వ్యక్తి చక్కగా మార్నింగ్ 9:30కో 10కో హ్యాపీగా ఆఫీస్కి వెళ్తున్నారు అనుకుందాం. వెళ్తున్నప్పుడు ఆయన హ్యాపీగా 10కి వెళ్తున్నారు కదా అని చెప్పి నేను కూడా 10కి వెళ్దామంటే అవ్వదు. ఆయన యొక్క వర్క్ స్టైల్ వేరేగా ఉంటుంది, నా యొక్క వర్క్ స్టైల్ వేరేగా ఉంటుంది, వేరే వ్యక్తి యొక్క వర్క్ స్టైల్ వేరేగా ఉంటుంది. అదే విధంగా వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఎప్పుడు కూడా ఒకే విధమైనటువంటి బ్యాలెన్స్ ఉండదు. ఇది చాలా చాలా ముఖ్యం. ఒక వ్యక్తి అలా ఫాలో అయ్యారు కదా, మనం కూడా అదే విధంగా ఫాలో అవుదాం అంటే కుదరదు. వాడి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, వర్క్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మన యొక్క ప్లాన్ కూడా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోగలగాలి. అయితే ఎలా అండి, ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఆ వ్యక్తిని చూసి మనం కంపేర్ చేసుకుని మనం ప్లాన్ చేసుకోకూడదు, కానీ జనరల్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కామన్గా ప్రతి వ్యక్తికి కూడా కొన్ని టెక్నిక్స్ని మనం ఫాలో అయినట్లయితే కనుక మనం చాలా వరకు, పూర్తిగా కాకపోయినా కొంతవరకు, మ్యాక్సిమం 90% వరకు మనం వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఆ టెక్నిక్స్ ఏంటో నేను మీకు చెప్పదలుచుకున్నాను. మెయిన్లీ 4 విషయాల్లో మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే మనం బ్యాలెన్స్ చేసుకోగలం. ఏమిటి ఆ 4 విషయాలు? ఏ విషయాల్లో మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. The second one is time management. The third one is stress management. The fourth one is
మనీ మేనేజ్మెంట్. ఆ 4 ఏంటండి? సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. ఈ 4 విషయాల్లో మనం జనరల్ గా చెప్పుకుంటే వర్క్ లైఫ్ విషయం కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. పర్సన్ కి మారుతుంది. దానికి కారణాలు కూడా చెప్పాను మీకు. ఏంటంటే ఇట్లా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ యొక్క టైం వర్క్ అవర్స్ని బట్టి మారుతూ ఉంటుంది. జనరల్ గా చెప్పుకుంటే మనం సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, వీటిలో కనుక మనం కొన్ని టెక్నిక్స్ ని ఫాలో అయితే చాలా వరకు మనం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ద ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్మెంట్ అనగానే మనకి అక్కడే అర్థమవుతుంది. సెల్ఫ్ మనకి మనలో మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనల్ని మనం ఎనలైజ్ చేసుకోగలగాలి. మనమేంటి, మనకున్నటువంటి స్కిల్స్ ఏంటి, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి, మనం ఏం చేయగలుగుతున్నాం, ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం, ఏ విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం, ఏ విషయాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇవన్నీ కూడా మనకి మనం అనలైజ్ చేసుకోవాలి. ఇవి మనం 5 స్కిల్స్ ద్వారా నేర్చుకుందాం. సెల్ఫ్ మేనేజ్మెంట్ లో 5 స్కిల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ అనగానే అందరికీ తెలుసు. ప్రజెంట్ ఆ టెక్నాలజీ ఉండబట్టే ఈ రోజు మనందరం ఈ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీద ఇలా మనం మంచి విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. టెక్నికల్ స్కిల్ అది మనకు ఉందా లేదా, ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా, మన వర్క్లో ఎంతవరకు అవసరమో, ఏది నేర్చుకుంటే మనం వర్క్ని స్పీడప్ చేయగలుగుతాం, మన ఇంటిలో ఏది నేర్చుకుంటే మనం ఆ ఇంటి వాతావరణాన్ని ప్రెజెంట్గా చేయగలుగుతాము అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే పూర్వకాలంలో మార్నింగ్ టైం 7 to 9 వరకు బిజీ షెడ్యూల్ అందరికీ కూడా. అట్లాంటప్పుడు ఏదైనా టిఫిన్ కానివ్వండి, ఆ ఫుడ్ కానీ ఏదైనా తయారు చేయాలి అంటే చాలా టైం పట్టేది. ముందుగా ప్రిపేర్ అవటం కావచ్చు, లేదా ఎర్లీగా 4-3 లేవటం అట్లా చేసేవారు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు రావటం వలన చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. చట్నీ కానివ్వండి, టిఫిన్కి సంబంధించినటువంటి ఇడ్లీ పిండి కానివ్వండి, ఏదైనా కూడా వెట్ గ్రైండర్స్ ఉపయోగించి చేస్తున్నాం. అట్లాగే రైస్ చేయాలన్నా కూడా కుక్కర్స్ యూజ్ చేస్తున్నాం, కర్రీస్ చేయాలన్నా కూడా కుక్కర్స్ యూజ్ చేస్తున్నాం. అంటే చాలా ఫాస్ట్గా మనం టెక్నాలజీని ఉపయోగించుకుని ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. ఇది మనం తొందరగా బ్యాలెన్స్ చేసుకోవడం అంటే వర్కింగ్ ఉమెన్ అయితే కనుక ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మేబీ ఓన్లీ హౌస్ వైఫ్ అయినప్పటికీ కూడా పిల్లలకి రెడీ చేయాలంటే కూడా ఈ టెక్నాలజీ మనకి వచ్చి ఉండాలి. అట్లాగే ఆఫీస్ అట్మాస్ఫియర్ కనుక తీసుకున్నట్లయితే పూర్వకాలంలో టైప్ మిషన్స్ యూజ్ చేసేవారు, లేదా రిటర్న్ గా రాసేవారు. దానివల్ల ఏమయ్యేదంటే టైం టేకింగ్ అయ్యేది. రాస్తాం, ఏదైనా మిస్టేక్ వస్తుంది, ఆ కాగితం పాడేసి ఇంకోటి రాయాలి. అట్లాగే టైప్ చేస్తాం, ఒక మిస్టేక్ వస్తే అది వేస్ట్ అవుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ లో కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. దాని వలన మనం చాలా ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం. ఏదైనా మిస్టేక్ ఉంటే అక్కడికక్కడే రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. అంటే ఒక లెటర్ లో తప్పొచ్చింది, దాన్ని అక్కడికక్కడే సరి చేసి ప్రింట్ ఇస్తాం, కానీ దాన్ని వేస్ట్ చేయలేం. కాబట్టి అంటే మనకి ఆ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. అట్లాగే వర్క్ చేసేటువంటి ప్లేసెస్ కొంతమంది వేరే వర్క్లు ఉంటాయి, వాళ్ళు మెషిన్ వర్క్ తెలిసి ఉండాలి. అంటే వాళ్ళ యొక్క వర్క్ ఎలా ఉంటుంది అనేది దానికి సంబంధించినటువంటి వర్క్ విషయంలో వాళ్ళకి ఆ మెషిన్ వర్క్ తెలిసి ఉండాలి. ఇట్లా టెక్నాలజీ అనేది పూర్తిగా కాకపోయినా కొంతవరకు అవగాహన ఉండాలి. ద సెకండ్ వన్ ఈజ్ కాన్సెప్చువల్ స్కిల్స్. కాన్సెప్చువల్ స్కిల్స్ అనగానే చాలా మంది ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీస్ అనుకోండి, ఆఫీసులో ఎలా చెప్తే అలా బ్లంట్ గా చేసేస్తారు. అట్లాగే ఇంట్లో చూడండి, ఒక అమ్మాయిని ఏదైనా చేయమన్నప్పుడు వాళ్ళ మదర్ని కానివ్వండి, అమ్మమ్మని కానివ్వండి, నాన్నమ్మని కానివ్వండి, ఎట్లా చేయాలని అడిగి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాం. అలా కాకుండా మనలో క్రియేటివిటీ అనేది ఉండాలి. ఆ క్రియేటివిటీ ఉండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది, ఈ వర్క్ని ఇలా చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటి క్రియేటివిటీ మనలో ఉండాలి. దాని వలన కూడా మనకి ఆ వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఇంటి వాతావరణంలో కానివ్వండి ఎఫెక్టివ్గా అనిపించి మంచి గుర్తింపు వస్తుంది. అట్లాగే మనం దాన్ని ఆనందమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతాం. క్రియేటివిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ద థర్డ్ వన్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే మనం చెప్పేటువంటి విషయం మనకి ఎంత అవసరమో ఆడియన్స్ అంటే వినేటువంటి వ్యక్తి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. వాళ్ళకి అర్థమైందా లేదా, వాళ్ళు మనం చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు క్యాచ్ చేశారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీకు సింపుల్ గా చెప్పేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఒక వ్యక్తి మార్నింగ్ 8:39 ఆఫీస్కి బయలుదేరాడు. ఆయన ఇంట్లో వైఫ్ పిలిచి నాకు చాలా అర్జెంటు ఈ లిస్ట్ తెచ్చి ఇవ్వండి అని చెప్పి ఆమె అడగటం జరిగింది. ఆయన చాలా కోపంగా నాకు టైం అయిపోతుంది అని మాకు టెన్షన్, కానీ ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేయాలి ఎట్లా. అప్పుడు ఏం చేయాలంటే ఆయన అక్కడ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం పెద్ద అయినటువంటి అబ్బాయి ఉన్నప్పుడు అతనికి ఇచ్చి ఆ లిస్ట్ ఇచ్చి, నువ్వు ఈ లిస్ట్ పలానా చోటకి వెళ్ళి తీసుకురా, అమ్మకి ఇవ్వు అని చెప్పి ఆయన వెళితే వర్క్ షేర్ చేసినట్టు అవుతుంది, అతనికి నేర్పినట్టు అవుతుంది, ఇతనికి బర్డెన్ తగ్గినట్టు అవుతుంది. అంటే కమ్యూనికేషన్ సరిగ్గా చేయాలి. స్ట్రెస్ కి రేపయ్యి కోపపడిపోయి వైఫ్ మీద అరిచి ఆ టెన్షన్ తో ఆఫీస్కి వెళ్ళి ఆ ఎక్కడ అట్మాస్ఫియర్ ని పాడు చేసుకోవటం కన్నా కూడా ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఇంట్లో అబ్బాయి ఉన్నాడు కదా, అతనికి షేర్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అక్కడికక్కడ స్ట్రెస్ ఫీల్ అయ్యి టెన్షన్ పడిపోతే ఎలాంటి పని చేయలేం. అప్పుడు ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే చెప్పేటువంటి విషయం అవతల వ్యక్తికి అర్థం అవ్వాలి, మనం షేర్ చేసేటువంటి వర్క్ కూడా అతను చేయగలిగేది అయ్యి ఉండాలి. అది దృష్టిలో పెట్టుకుని మనం కమ్యూనికేట్ చేయాలి. అట్లాగే ద ఫోర్త్ వన్ ఇస్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఇది కూడా సెల్ఫ్ మేనేజ్మెంట్ లోకే వస్తుంది. ఎందుకని అంటే కొన్ని విషయాల్లో మనం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా రేపు తీసుకుంటాను లేదా ఎల్లుండి తీసుకుంటాను అని కానీ, లేదా వైఫ్ని అడుగుతాను లేదా హస్బెండ్ అడుగుతాను, మదర్ని అడుగుతాను, ఫాదర్ని అడుగుతాను, ఇట్లాంటి వలన కూడా మనం బ్యాలెన్స్ చేసుకోలేము. కొన్ని విషయాల్లో మనం స్మార్ట్ గా అక్కడికక్కడ డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే మనం క్యాపబుల్ పర్సన్ గా ఒక ఎంప్లాయీగా కానివ్వండి, ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసేటువంటి అద్భుతమైన వ్యక్తిగా మనం ఎదగగలుగుతాం, ఒక మంచి గుర్తింపుని పొందగలుగుతాం. అట్లాగే ఫిఫ్త్ వన్ ఎనలైటికల్ స్కిల్స్. ఎనలైటికల్ స్కిల్స్ అనగానే మనకి అది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయి మార్నింగ్ అతని తండ్రి బయటకు వెళ్తున్నాడు, వర్క్ ప్లేస్కి వెళ్తున్నాడు. నాన్న నాకు రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉంది, నన్ను ఇంటర్వ్యూకి నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకెళ్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, మంచి కంపెనీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది అని చెప్పి, సరే నాన్న నేను తీసుకెళ్తాను, రేపు మార్నింగ్ కదా, సో నువ్వు రెడీగా ఉండని చెప్పేసి వెళ్ళిపోయాడు తండ్రి. ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ ఆఫీస్ వర్క్ చేసుకోవడం మొదలు పెట్టాడు. చక్కగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏదో టైంలో లీవ్ లెటర్ ఇద్దామని అనుకునే సమయంలో ఆఫీసర్ పిలిచి, రేపు మీటింగ్ ఉంది, దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడండి, పూర్తిగా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీ మీద బాధ్యత పెడుతున్నానని చెప్పడం జరిగింది. ఏం చేయాలి, ఎట్లా, అక్కడ వర్క్ ప్లేస్ దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఇక్కడ ఫ్యామిలీ లైఫ్, బాబు ఇంటర్వ్యూ విషయం ఇది కూడా ఇంపార్టెంట్. ఏం చేయాలి, రెండు కూడా అతనే చేయాలి, ఎట్లా. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే కనుక ఆలోచించేసి నిర్ణయం తీసుకుంటే ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. అప్పుడు మన సీట్లోకి వచ్చి ఒక 5 minutes 10 minutes స్థిమితంగా పీస్ఫుల్ గా కూర్చున్నట్లయితే కనుక కొంత ప్రశాంతంగా ఉంటాం. మన మైండ్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అట్లా కాకుండా స్ట్రెస్ ఫీల్ అయిపోయి అక్కడ సార్తో కొంచెం గట్టిగా మాట్లాడో లేదా ఎట్లాగా అని చెప్పి ఆఫీస్ రూమ్ లోకి వచ్చి వాళ్ళతో కొంచెం కేకలేస్తే కనుక ఆ పని జరగదు. ఒక 5 to 10 minutes పీస్ఫుల్ గా ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే ఆ సమస్యని మనం ఎనలైజ్ చేసుకుంటాం. అక్కడ సమస్య ఏంటి, ఆఫీస్ వర్క్, బయట బాబు వర్క్. అప్పుడు ఎనలైజ్ చేసుకున్నప్పుడు ఏముందంటే బాబుని ఇంటర్వ్యూ తీసుకెళ్లే టైం 10కి, ఇక్కడ మీటింగ్ ఆఫ్టర్నూన్ 3కి, అక్కడ వెళ్ళే ప్లేస్ మనకి ప్రజెంట్ ప్లేస్ నుంచి 1/2 hour పడుతుంది, ఇది లోకల్. కాబట్టి మనం రెండింటిని మనం అలా ఎనలైజ్ చేసుకుంటే కనుక మనం 10కి వెళ్ళి బాబు ఇంటర్వ్యూని కంప్లీట్ చేసుకుని మనం ఆఫ్టర్నూన్ మీటింగ్కి రాగలము అనేది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆ మీటింగ్ కావాల్సిన పర్టికులర్స్ అన్నిటినీ కూడా ఈ రోజు ఈవినింగే 1 hour కానీ 2 hours కానీ మనం ముందు ఆ వర్క్ కంప్లీట్ చేసి మనతో పాటు వర్క్ చేసేటువంటి అదర్ పర్సన్ కి, కేపబుల్ పర్సన్ కి ఇచ్చి అదే విషయాన్ని ఆఫీసర్కి చెప్పి, సార్ నేను రేపు పొద్దున్న ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళాలి మా బాబుని, సో మీరు ఈ వర్క్ పలానా అతనికి ఇచ్చాను, నేను 3కి వచ్చేస్తాను, కాబట్టి బాబుని ఇంటర్వ్యూ తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని మనం పొలైట్ గా మాట్లాడితే కనుక ఆయన తప్పకుండా మనకి పర్మిషన్ ఇస్తారు. సో
బాబు ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది, ఇక్కడ మీటింగ్ కూడా మనం సక్సెస్ఫుల్ గా చేయించిన వాళ్ళం అవుతాం. సో అట్లా అంటే అక్కడ సమస్యని అనలైజ్ చేసుకోవాలి. అక్కడ అది సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, ఏదైనా కూడా ఆ ప్రాబ్లమ్ ని మనం అనలైజ్ చేసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. ఏ సొల్యూషన్ లేకుండా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. దట్ ఈస్ ద సెల్ఫ్ మేనేజ్మెంట్. ఏమేంటండి? టెక్నికల్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అండ్ అనలైటికల్ స్కిల్స్. That is the self management. The second one is time management. టైం మేనేజ్మెంట్ అనేది చాలా మందికి తెలుసు, మీకు బహుశా క్లాస్ కూడా అయిపోయి ఉంటుంది. నేను దీని గురించి సింపుల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే 5. The first one is planning, the second one is prioritize, the third one is determination, fourth one is dedication and fifth one is do one work at one time. ఈ 5 సింపుల్ గా చెప్తే the first one, planning. Planning is the first and the most powerful technique is the planning in time management. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఉండాల్సినటువంటి టెక్నిక్ ప్లానింగ్. అందరం ప్లాన్ చేసుకుంటామండి, కానీ సక్సెస్ కాలేకపోతున్నాము అని అనుకుంటాం. సక్సెస్ కాలేకపోవడానికి వచ్చే కారణం ఏంటంటే దాన్ని ఫాలో కాకపోవటం. ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటామో అంత చక్కగా దాన్ని ఫాలో కాము, దానివల్ల సక్సెస్ కాలేము. ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అలాగే ఆ ప్లాన్ చేస్తున్నటువంటి సమయంలో మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది ముందు, ఏది వెనక, ఏది ఏ టైంలో చేయాలి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవన్నిటిని కూడా మనం ప్లాన్ చేసుకోగలగాలి. అప్పుడే కూడా మనం టైంని చక్కగా మేనేజ్ చేసుకుంటాం. అలాగే డెటర్మినేషన్ అండ్ డెడికేషన్, పట్టుదలగా చేయగలగాలి. నేను పైకి లేవాలని ఈరోజు ప్లాన్ చేసుకున్నాను, కానీ లేవం, చూద్దాంలే 1 hour ఆగే చేద్దాంలే. ఎప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్ లోనే మనం పోస్ట్పోన్మెంట్ చేసామో అన్ని వర్క్లు కూడా పోస్ట్పోన్ అవుతాయి. అలాగే పట్టుదల అనేది ఉండాలి. అట్లాగే దాని మీద సంసిద్ధత, అంటే ఏ వర్క్ అయితే చేస్తున్నామో దాని మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ కాగలం, చక్కగా టైంని మేనేజ్ చేసుకోగలం. అలాగే the 5th one is do one task at a time. ఒక పనిని మాత్రమే చేసి రెండో పనిలోకి వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారంటే గబగబా చేసేద్దాంలే, ఇటో పని అటో పని. ముఖ్యంగా నేను ఒక లేడీ సమస్య చెప్తాను మీకు. మార్నింగ్ టైం అందరం కూడా లేవంగానే కిచెన్ లోకి వెళ్ళంగానే ఒక పక్కన స్టవ్ మీద ఏదో పెట్టాలనుకుంటాం, ఒక పక్కన మిక్సీ పనులు అనుకుంటాం, ఒక పక్కన కిచెన్ అనుకుంటాం. ఇట్లా డిఫరెంట్ ఆలోచనలో కనుక ఉన్నట్లయితే మన మైండ్ పనిచేయదు సరికదా, ఏది కూడా సక్రమంగా పనిచేయలేం. ముందు రోజునే మనకు కావాల్సినటువంటి వెజిటబుల్స్ కట్ చేసుకోవడం, ఏ టిఫిన్ చేయాలనేది ప్లాన్ చేసుకుని అట్లా, అంటే ఆ విధంగా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ప్రతి దానికి కూడా చక్కగా చేయగలుగుతాం. అట్లాగే ఆఫీస్ విషయం కూడా అంతే. మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ ప్లేస్ లో మనం ఏ పని చేయాలనుకుంటున్నామో అక్కడ కూడా అట్లాగే ఒక పని చేసి రెండో పని చేయాలి, ఒక పని చేసి సగం ఆపేసి పక్కన పెట్టి ఇంకోటి చేస్తే ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వదు. సో దిస్ ఇస్ ద టైం మేనేజ్మెంట్. మీకు టైం మేనేజ్మెంట్ లో ఒక విషయం ఏంటంటే, టైం దాటిపోయిన తర్వాత మనం ఎంత కష్టపడినా దాన్ని తిరిగి తెచ్చుకోలేం. ఏదైతే ఎప్పుడు చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే చేయాలి. మీరు ఎంత బతిమాలినా టైంని, నాకు ఆ టైం ఇవ్వు, అది చాలా వాల్యుబుల్ టైం అని బతిమాలితే ఇస్తుందా? ఇవ్వదు కదా, తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు కదా. సో టైంకి మీరు విలువ ఇవ్వండి, అప్పుడు మీకు మీ విలువ పెరుగుతుంది. మీకు జీవితంలో మీరు ఎప్పుడైతే టైంకి విలువ ఇచ్చారో మీకు జీవితంలో మంచి విలువ లభిస్తుంది, మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేగాని అయిపోయిన తర్వాత బాధపడే ఉపయోగం లేదు. దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. ద థర్డ్ వన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్. చాలా మంది చిన్నారుల నుంచి, ఎల్కేజీ చిన్నారుల నుంచి 70, 80, 90 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య స్ట్రెస్. ఎందుకని? సరైనటువంటి బ్యాలెన్సింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల, మీకు పైన చెప్పినటువంటి కూడా దీంట్లోకి వర్తిస్తే, డెసిషన్ మేకింగ్ లేకపోవడం, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, టైంని మేనేజ్ చేసుకోలేకపోవడం, ప్లాన్ లేకపోవడం, అట్లాగే ఏదైతే చేయాలనుకున్నామో దాని మీద పట్టుదల లేకపోవడం, అలాగే సరైనటువంటి టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనలో ఉండవో స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు మనం అసలు వర్క్ లైఫ్ రెండు కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం?
దీనికి నేను ఒక 5 హెచ్ఎస్ ద్వారా మీకు ఈ టెక్నిక్ చెప్పదలుచుకున్నాను. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో ద ఫస్ట్ వన్ ఇస్ హెచ్, హెల్దీ. హెల్దీ అనగానే మనకి ఏమనిపిస్తుందంటే ఫిజికల్ హెల్త్ మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాం. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే 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 ఇంపార్టెంట్. ఎందుకని అంటే ఎప్పుడైతే మనం మెంటల్ గా కరెక్ట్ గా ఆలోచించగలుగుతామో, మన యొక్క ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటుందో, అప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా హెల్దీగా ఉంటాం. అంటే ఎప్పుడైతే ఆలోచన శక్తి బాగుందో, మనం కరెక్ట్ గా ఆలోచిస్తామో, మంచి డెసిషన్స్ తీసుకుంటామో, లైఫ్ లో మంచి సక్సెస్ పొందుతామో, మన యొక్క ప్రశాంతమైనటువంటి జీవితం వల్ల మనకి ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. అంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మంచి విషయాలు మనం అంటే ఇప్పుడు సపోజ్ మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మనందరం కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇట్లా సంథింగ్ చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకోగలగాలి. మన యొక్క ఆనందాన్ని ఇంకొకరితో పంచుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో మనం మెంటల్ గా కూడా హ్యాపీగా ఉంటాం. మంచి ఫుడ్ తిని ఫిజికల్ హెల్త్ ఎలా కాపాడుకుంటామో, మంచి ఆలోచనలతో మనం మెంటల్ హెల్త్ ని కూడా కాపాడుకోవాలి. దానివల్ల మనం స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతాం. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ ఉంటుంది, ఎక్కడైతే స్ట్రెస్ ఉందో అక్కడ రెమెడీ కూడా ఉంటుంది. ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషన్ ఉన్నట్లే స్ట్రెస్ ఉన్న చోట రెమెడీ కూడా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఆలోచించుకోవాలి. దానికి తగినట్లుగా మన మైండ్ని క్రియేట్ చేసుకోగలగాలి, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోగలగాలి. ద సెకండ్ వన్ ఈజ్ హానెస్టీ. నిజాయితీగా ఉండాలి. ఇది ఎందుకు అని అంటే మనం చాలా విషయాల్లో కొన్ని అవతల వాళ్ళకి ఉన్నట్లుగా చెప్పలేకపోవటం వలన మనం అబద్ధం చెప్తాం. ఎందుకు అబద్ధం చెప్పాలి? మనం తప్పు చేస్తే అబద్ధం చెప్పాలి. అలా కాకుండా ఉన్నట్లుగా మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, సపోజ్ ఇంట్లో వైఫ్ ఏదైనా చెప్పింది, తేలేకపోయాం, నిజంగా మర్చిపోయినని చెప్పండి. అట్లా కాకుండా ఏదో రీజన్ చెప్పి ఆఫీస్లో హెవీ వర్క్ ఉందని అదని ఇదని అలా అబద్ధం చెప్తే ఏమవుతుందంటే ఒక అబద్ధాన్ని కాపాడుకోవడానికి చాలా అబద్ధాలు చెప్పాలి. నిజం చెప్తే ఆ కాసేపే బాధపడతారు ఎవరైనా, కానీ అబద్ధం చెప్పడం వల్ల ఏంటంటే దాన్ని కాపాడుకోవడం కోసం మనం మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతాం. అబద్ధం చెప్పాం, ఇంకోసారి అడిగినప్పుడు దాన్ని కరెక్ట్ గా చెప్పలేం. నిజం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది, అబద్ధం మారుతూ ఉంటుంది. సో హానెస్టీగా ఉన్నప్పుడు కూడా మనకి స్ట్రెస్ అనేది ఉండదు. ద థర్డ్ వన్ ఈజ్ ఆనర్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా ఒక జిల్లాకి పెద్ద ఆఫీసర్ని అనుకుని మనం బయట మార్కెట్కి వెళ్ళాము అనుకోండి, అక్కడికి వెళ్ళి ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం, ఎరా ఆ ఫ్రూట్స్ ఎంత అన్నాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా అతను ఫ్రూట్ షాప్కి వెళ్ళాం, మనం మినిమం రెస్పెక్ట్ ఇవ్వటం మన బాధ్యత. ఒక పౌరుడిగా, ఒక పౌరురాలిగా మన అవతలి వ్యక్తికి గౌరవాన్ని ఇవ్వాలి. నేను ఒక ఆఫీసర్ని కదా అని చెప్పి ఎరా అనగానే అతను ఏమవుతాడు? హర్ట్ అవుతాడు, మనకి ఆటోమేటిక్గా ఇంకొక మాట మనల్ని అంటాడు. అలాంటి కాన్ఫ్లిక్ట్ సిచ్యుయేషన్స్ తెచ్చుకోకుండా ఆనర్ అంటే గౌరవాన్ని ఇవ్వటము, మనం తిరిగి పుచ్చుకోవటం కనుక చేసినట్లయితే ఎలాంటి స్ట్రెస్ ఉండదు. మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం తొందరపడి తోలనాడి మాట్లాడితే అవతల వ్యక్తి ఏదన్నా అంటే మనం బాధపడాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవటం వలన కూడా మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ద ఫోర్త్ వన్ ఇస్ హోప్. నమ్మకం. మనం ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్కువ వర్క్ ఉంటుంది. అలాంటి సమయంలో మనం టెన్షన్ ఫీల్ అవ్వకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ వర్క్ నేను చేయగలను, నాలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కొంచెం కష్టపడితే అయిపోతుంది, లేదా ఎవరి హెల్ప్ అన్నా తీసుకోవాలా, లేదా నేను ఎంతవరకు దీన్ని చేయగలను, లేదా షేర్ చేసుకుంటూ ఈ వర్క్ చేయగలనా, ఇలాంటి ఆలోచనలన్నీ చేసుకుని మన మీద మనకి శక్తి సామర్థ్యాన్ని ఏర్పరచుకుని మనం నమ్మకాన్ని ఏర్పరచుకుని ముందుకు నడిచినట్లయితే కనుక మనకి స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు కూడా ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. అది లేని నాడు ఏ పని చేయలేం. ద ఫిఫ్త్ వన్ ఇస్ హెల్ప్. సహాయము. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సాధారణంగా ఏంటంటే ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం ఒకరికి హెల్ప్ చేసుకుంటే స్ట్రెస్ అనేది ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తికి పైకి పని అయిపోయింది, అతను వెళ్ళిపోదామని అనుకోకుండా పక్కన ఇంకొక వ్యక్తి సఫర్ అవుతున్నప్పుడు ఆ వర్క్ కూడా తను షేర్ చేసుకుని కంప్లీట్ చేస్తే కనుక ఇంకొకసారి మనకు అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అతను మనకి హెల్ప్ చేస్తాడు.
ఏదైనా కూడా ఇవ్వటాన్ని బట్టే మనకు వస్తుంది. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి భగవంతుడు ఇస్తాడు. మనం ఈ రోజు హెల్ప్ చేస్తే అతను ఇంకొక రోజు మనకి హెల్ప్ చేస్తాడు. ఈ రోజు మనం అతను గౌరవిస్తే అతను మనకి గౌరవాన్ని ఇస్తాడు. అలాగే ప్రతిదీ కూడా మనం ఏదైతే ఇస్తున్నామో మంచి ఎప్పుడు ఇస్తే కనుక మనకు మంచే వస్తుంది, చెడు ఇస్తే చెడే వస్తుంది. సో దిస్ ఇస్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్. హెల్దీగా ఉండాలి, ఆనెస్టీగా ఉండాలి, ఆనర్ ఇచ్చి పుచ్చుకోవాలి, హోప్ అనేది ఉండాలి, హెల్ప్ చేస్తూ ఉండాలి. ఈ 5 కనుక ఫాలో అయితే మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. The fourth one is the most important one is money management. నాకు చాలా సాలరీ వస్తుంది, లేకపోతే నేను బిజినెస్ లో చాలా సంపాదిస్తున్నాను, లేకపోతే నాకు వ్యవసాయం మీద చాలా ఆదాయం వస్తుంది, నేను ఎలా అయినా ఖర్చు పెడతాను, నేను ఎంతైనా ఖర్చు పెడతాను అనేది కరెక్టా? కాదు. ఎందుకని కాదు అంటే అందరం కూడా ఈ 20 సంవత్సరంలో అందరూ ఆ పరిస్థితి ఏంటో ఫేస్ చేసాం. అది మనీ లేకపోవడం అనేది కూడా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. మనకి చాలా మనీ వస్తుందని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాకుండా దాన్ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకోగలగాలి. ఎప్పుడు ఎంత వరకు అవసరమో, ఏది అవసరమో, ఎంత అవసరం అనేది తెలుసుకుని మనం ఖర్చు పెట్టాలి. అది నేను చిన్న టెక్నిక్ ద్వారా చెప్తాను. అవి ద ఫస్ట్ వన్ ఈస్ సేవింగ్స్, ద సెకండ్ వన్ ఈస్ సెల్ఫ్, ద థర్డ్ వన్ ఈస్ ఫ్యామిలీ, ద ఫోర్త్ వన్ ఈస్ ఫర్దర్ నెసెసిటీస్. సెల్ఫ్ సేవింగ్స్. ప్రతి మనిషి కూడా మనకు వచ్చేటువంటి శాలరీ కానివ్వండి, బిజినెస్ లో వచ్చేటువంటి ఇన్కమ్ కానివ్వండి, వ్యవసాయంలో వచ్చేటువంటి ఇన్కమ్ కానివ్వండి, వేరే వర్క్ లో వచ్చేటువంటి మంత్లీ ఆదాయం కానివ్వండి, ఏదైనా కూడా మనలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటంటే మంత్ అంతా ఖర్చు పెట్టి మంత్ ఎండింగ్ లో ఇంత మిగిలింది, దీన్ని సేవ్ చేసుకుందాం అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతో ఒక ఐడియా అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి. దాంట్లో 25% ముందుగా మనం సేవ్ చేసేయాలి. ఒక 50,000 అనుకోండి, దాంట్లో 25% ఎంత, దాన్ని సెపరేట్ చేసుకోవాలి. చేసి దాన్ని సేవింగ్ కి ఉంచాలి. అది ఈ రోజుకో, రేపటికో, 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ కాదు. మనం ఓల్డ్ ఏజ్ లో దాన్ని ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ద సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్. 1 minute అండి. సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, ఈ రెండింటికి మనం 50% కేటాయించుకోవాలి. అంటే మనకి 100% లో 25% సేవింగ్స్ ఓల్డ్ ఏజ్ లో, మిగిలినటువంటి 75% లో 50% సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ. సెల్ఫ్ కి 5%, మిగిలినటువంటి 45% లో ఫ్యామిలీలో 45% మంత్లీ నెసెసిటీస్ ఏదైనా కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, దేనికైనా అన్నిటికీ కూడా 40%, మిగిలినటువంటి 5% కూడా మంత్ ఎండింగ్ లో నెసెసిటీస్ ని మనం మీట్ అవ్వడానికి మనం ఉంచుకోవాలి. ఆ 50% సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ. ద మిగిలినటువంటి 20% కూడా ఫర్దర్ నెసెసిటీస్, అంటే చివరిలో మిగిలినటువంటి 25% ని ఫర్దర్ నెసెసిటీస్, అంటే ఆ 25% లో ఏంటంటే మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక 10% ని ఎడ్యుకేషన్ కి, అంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కి, మిగిలినటువంటి 15% ని ఫర్దర్ నెసెసిటీ, అంటే అనుకోకుండా వచ్చేటువంటి పరిస్థితులు, హెల్త్ పోగొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చినా కూడా అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చుల్ని మనం 15% అట్టే పెట్టుకుని 10% ఎడ్యుకేషన్ కి ఉపయోగించుకోవాలి. అంటే కొన్ని నెలల్లో మన ఫీజులు కట్టం, జూన్ నెలలో కానీ ఎక్కువ ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, జనవరి నుంచి ఎంతైతే ఉందో 10% మనం ప్లాన్ చేసుకుంటాం కదా, అది మనకు జూన్ నెలలో ఎక్కువ ఖర్చు ఉంటుంది. దాన్ని అలా మీట్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకని ఫైనాన్షియల్ ప్లాన్ ఉండాలి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఖర్చు ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనం ఫైనాన్షియల్ ప్లాన్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామో అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా 2020లో
అందరూ తెలుసుకున్నటువంటి విషయం. ఈ పైవన్నీ కామన్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటామో మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఫ్యామిలీని ఒకవేళ వర్క్ కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా మనం ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనం మనశ్శాంతిగా, మన హెల్త్ బాగుంటుంది, మనం బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది. సో ఇవన్నిటిని కూడా సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలి, అలాగే మనీ మేనేజ్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే కరెక్ట్ గా ఫాలో అవుతామో 90% మనం వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. సో ఇవి కాకుండా మనం కొన్ని విషయాల్లో చాలా మంది నెగ్లెక్ట్ చేసేటువంటి విషయాలు, కొన్ని చేయకూడనటువంటి విషయాలు ఉన్నాయి. అవి చేయకుండా ఉంటే గనక మనం వర్క్ ని లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. అవి ఏమిటి అంటే PLAN, ప్లాన్ విత్ E. ప్లాన్. P అనగానే పోస్ట్ పోన్మెంట్. ఏ పనిని కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో ఈ రోజు చేయాలన్నటువంటి పని రేపు పోస్ట్ పోన్ చేస్తే రేపు పనులు రేపు ఉంటాయి. సో వర్క్ లోడ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ చేసేటువంటి సమస్యే ఉండదు. వర్క్ లోడ్ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా పోస్ట్ పోన్మెంట్ అనేది చేయకూడదు. మనందరికీ తెలుసు, చంపా నాగేశ్వరరావు సార్ చాలా సార్లు మనకి చెప్పారు, రేపు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి, ఈ రోజే చేయండి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి, ఈ క్షణమే చేయండి అని. ఎప్పుడైతే మన ఆలోచన అలా ఉంటుందో మనం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోం, హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. సో ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకండి. ద సెకండ్ వన్ ఈజ్ లేజినెస్. చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఆ బద్ధకాన్ని వదిలించుకుంటేనే మనం సక్సెస్ అవుతాం లైఫ్ లో. బద్ధకం అనేది అన్ని విధాల అనర్థకం. సో లేజినెస్ అనేది ఉండకుండా ఉంటే కూడా మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. వర్క్ ప్లేస్ లోనూ హ్యాపీగా ఉంటాము, ఫ్యామిలీ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉంటాము. అట్లాగే అట్రాక్షన్స్. ఇప్పుడు సిచ్యుయేషన్ లో చాలా మంది యూత్ ఈ స్మార్ట్ ఫోన్లకి అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకా పెద్ద సిటీస్ లో కనుక అయితే కనుక వేరే బయటికి వెళ్ళటం, డిఫరెంట్ వేలో ఎంజాయ్ చేయటం అవన్నీ చేస్తున్నారు. అట్లాంటి చెడు వ్యసనాలకి ఎప్పుడు కూడా అట్రాక్ట్ కావద్దు. దాని వలన అసలు లైఫ్ అనేదే ఉండకుండా అయిపోతుంది. సో అట్రాక్షన్స్ అనేది వద్దు. నెక్స్ట్ నెగ్లిజెన్స్. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఎంత పనిలే ఇది, చాలా నేను ఈజీగా చేయగలను అనేటువంటి ఒక రకమైనటువంటి నెగ్లిజెన్స్ మనలో ఉంటుంది. చూద్దాంలే, చేద్దాంలే, అదంత పని అనేటువంటి అశ్రద్ధ అనేది ఎప్పుడు వద్దు. ఏ పనైనా సరే, చిన్నదైనా సరే మనం శ్రద్ధ చూపించి చేసినట్లయితే కనుక సక్సెస్ అవుతాం. శ్రద్ధ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద మోస్ట్ అండ్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ ఈగో. ఎప్పుడైతే మనం ఈగోలో ఉన్నటువంటి ఈని వదిలేస్తామో మనం హ్యాపీగా లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈగోని మనం వంట పట్టించుకుంటామో ఏ విషయంలోనూ సక్సెస్ అనేది ఉండదు. ప్రతి విషయంలోనూ ఫెయిల్యూర్ ఉంటుంది. మనకి ఎలాంటి రిలేషన్స్ ఉండవు. ఆఫీస్ లో మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోలేము. ఫ్యామిలీలో ఇబ్బందులు ఎదుర్కొంటాము. ఎవరు ఎక్కువ కాదు, అందరం ఒకటే. సో మనలో ఉన్నటువంటి ఆ ఈగోని, అహంకారాన్ని వదిలిపెట్టినట్లయితే కనుక లైఫ్ లో సక్సెస్ఫుల్ పర్సన్ గా ముందుకి కొనసాగుతూ ఉంటాం. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఒక చిన్న విషయం. చివరిగా మీకు ఏంటంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనగానే మనం పెద్ద అయిన తర్వాత, వర్క్ చేసేటువంటి అవసరం వచ్చిన తర్వాత దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి అప్పుడు మాత్రమే మనం నేర్చుకోవాలి అని అనుకుంటాం, అది తెలుసుకోవాలి అని అనుకుంటాం, దాన్ని ఫాలో కావాలి అని అనుకుంటాం. కాదు, అది సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వర్క్ చేయటం, లైఫ్ ఉంటుంది బ్యాలెన్స్ చేయటం అనేది కాదు. చిన్న ఏజ్ నుంచి కూడా మన ఇంట్లోనే చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, లేదా అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు ఎవరైనా కూడా పిల్లల దగ్గర నుంచి కూడా దీన్ని నేర్పించండి. మార్నింగ్ లేవంగానే వాళ్ళు ఏం పని చేయాలి, మదర్కి హెల్ప్ చేయాలా, ఫాదర్కి హెల్ప్ చేయాలా, ఇంట్లో ఏదైనా చేయాలా, లేదా వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి విషయాల్లో ఎర్లీగా లేస్తున్నారా లేదా, వాళ్ళు చదువుకున్నారా లేదా, సిస్టమేటిక్ గా ఫాలో అవుతున్నారా లేదా అనేది స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా మనం నేర్పించినట్లయితే కనుక వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. ఇలా టైం మేనేజ్ చేయటం అనేది అప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం కాదు. ఏదైనా కూడా మనం మొక్కై వంగండి మానే వంగుతుందా అనేటువంటి సామెత మనకి చిన్నప్పుడే చెప్పున్నారు. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెద్దయ్యాక చేయాలి, ఒక జాబ్ చేసేటువంటి లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ లీడ్ చేయాలి కాబట్టి అప్పుడు చేయాలి అనేది కాదు. చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ చదువుకునే స్టేజ్ నుంచి కూడా ఇంట్లో అట్మాస్ఫియర్ అలవాటు చేయండి, ఇంట్లో ఎలా నేర్పాలనేది చెప్పండి, టైం ఎలా మేనేజ్ చేయాలో చెప్పండి, స్ట్రెస్ అంటే ఏంటో దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పండి. ప్రతిదీ ఫ్యామిలీతో షేర్ చేసుకునేటువంటి అలవాటు చేసినట్లయితే కనుక
వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్ గా చిన్న ఏజ్ నుంచి కూడా ఎదుగుతూ వస్తారు. సమాజానికి మంచి పౌరుడిగా అతను గుర్తింపు పొందుతాడు. అట్లా కాకుండా వాడే నేర్చుకుంటాడే, వాడే తెలుసుకుంటాడే, ఎప్పుడో సమయం వచ్చినప్పుడు వాడికే తెలుస్తుంది అనేది కరెక్ట్ కాదు. చిన్నది ఫైనాన్షియల్, చాలా మంది చిన్న పిల్లలకి ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఏంటంటే అందరికీ మనీ అనేది చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్లు కొనివ్వడం, బైక్లు కొనివ్వడం, ల్యాప్టాప్లు కొనివ్వడం ఇవన్నీ చేస్తున్నారు. సో అలాంటివి చెయ్యకుండా వాడికి మనీ విలువ తెలియజేయండి, టైం విలువ తెలియజేయండి, వాడి యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళకి తెలియజేయండి. అప్పుడే సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారు. అలాగే వర్క్ అంటే ఏంటో, లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటారు, దాని యొక్క వాల్యూ తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.